హాయ్ అండి. సో, ఒక్క వీడియోతో 6,000 గంటలంటే నమ్మలేకపోతున్నారా? నిజమండి. సో, నా వీడియోకి 6,000 గంటలొచ్చాయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, ఈ వీడియో అన్నమాట నా ఛానెల్‌లో ఉంటుంది. 1,65,000 చూసారు. యూనిక్ యూజర్స్ అన్నమాట అందరూ ఆల్‌మోస్ట్. సో, వ్యూస్ వచ్చేసి 1,66,000 వచ్చింది. ప్లస్ వాచ్ టైమ్ 6.2 అవర్స్ అండి. 532 సబ్‌స్క్రైబర్స్ కూడా వచ్చారన్నమాట. అంటే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్‌లో వైరల్ అయిందో. సో, ఆల్‌మోస్ట్ ఇది 16 మినిట్స్ వీడియో అండి. ఓకేనా? సో, యావరేజ్ డ్యూరేషన్ చూస్తే మీకు 2.14 అదే అన్నమాట. సో, నేను చెప్పే నెక్స్ట్ ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ చెప్తానండి, బుల్లెట్ పాయింట్స్. అవి మీరు ఫాలో అయినట్లయితే ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి పక్కా హెల్ప్ అవుతదండి. వాళ్ళ వీడియోస్ కూడా వైరల్ అవుతాయన్నమాట. సో, వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సో, నేనైతే మానిటైజేషన్‌కి అయితే సిద్ధమైపోయానన్నమాట. సో, దేవుడి దయ వల్ల మానిటైజేషన్ అయిపోతే నెక్స్ట్ ఇంకా రెవెన్యూ కూడా జనరేట్ అవుతది. సో, ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానెల్‌లో వీడియోస్ చూసారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటానండి. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్. వచ్చేసి ఒక్క వీడియోకి 6,000 గంటల నిజంగా అయ్యాయండి నా వీడియోలో దానికి. సో, ఎలా అయ్యాయి? టిప్స్ ఏంటి? ఆ విషయాల కోసం ఈ వీడియో చేస్తున్నా అన్నమాట. నేను కూడా మీలాగే కొత్తగా స్టార్ట్‌అప్ చేశా. ఆల్‌మోస్ట్ 1 ఇయర్ కూడా అవ్వలేదు నా ఛానెల్ పెట్టి. సో, ఒక వీడియో అయితే వైరల్ అయిందండి. ఆల్‌మోస్ట్ 6,000 గంటలొచ్చాయి. ఇప్పుడు మానిటైజేషన్‌కి కూడా అప్లై చేశా అన్నమాట. సో, నేను ఈ వీడియో ఎవరి కోసం అంటే ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారో సో, వాళ్ళకి తెలీదు కదా! సో, ఎలా వైరల్ అవ్వాలి? ఏ విధంగా చేయాలి? సో, దానికోసం అన్నమాట ఈ వీడియో. సో, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఎందుకంటే కొన్ని కీ పాయింట్స్ చెప్తానన్నమాట. ఒక 5 పాయింట్స్ ఉన్నాయి, బుల్లెట్ పాయింట్స్. అవి పక్కా హెల్ప్ అవుతాయి ఎవరైతే కొత్తగా స్టార్ట్‌అప్ చేస్తున్నారో యూట్యూబ్ వాళ్ళకన్నమాట. సో, మెయిన్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే యూట్యూబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే డైలీ అయితే ఒక 3 వీడియోలు పెట్టండి. ఎందుకంటే సో, అలా అయితేనే మన వీడియోస్ వైరల్ అవుతాయన్నమాట. అట్‌లీస్ట్ 2 షార్ట్‌లు, ఒక లాంగ్ వీడియో పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే లాంగ్ వీడియో డైలీ 3 పెట్టాలంటే కంటెంట్ ఉండదు కాబట్టి అట్‌లీస్ట్ 2 షార్ట్స్ ఏదో ఒక డాన్స్ గాని లేకపోతే ఏదైనా మంచి ప్లేస్, నేచర్ ప్లేస్ పెట్టి ఒక సాంగ్ పెట్టండి. దానివల్ల ఏమవుతదంటే ఒక సబ్‌స్క్రైబర్స్ యాడ్ అవుతారన్నమాట షార్ట్స్ వల్ల. లాంగ్ వీడియోస్ వల్ల అంత వేగంగా రారండి. ఎందుకంటే అంటిల్ మన కంటెంట్ నచ్చితే గాని రారు లాంగ్ వీడియోస్‌కి. లేకపోతే వెరైటీగా ఉండాలి. లేకపోతే గాని ఎవరు సబ్‌స్క్రైబ్ చేసుకోరు. అందుకే షార్ట్స్ పెడుతూ ఉండండి. పారలెల్‌గా ఒక లాంగ్ వీడియో పెడుతూ ఉండండి. అట్‌లీస్ట్ వీక్లీ థ్రైస్ 3 వీడియోలు అయితే పెట్టడానికి ట్రై చేయండి, లాంగ్ వీడియోస్ అన్నమాట. అది ఫస్ట్ స్టెప్ అండి. ఇంకోటేంటంటే వ్యూస్ రావడం లేదని ఎప్పుడూ ఆలోచన వద్దండి. ఎందుకంటే మనకి ఓపిక, పేషెన్స్ అవసరం అండి. ఇలా పెట్టగానే వీడియో ఎప్పుడు వైరల్ అవ్వదండి. సో, దానికొచ్చేసి కొన్ని టైం పడతది. ఎందుకంటే మనలాంటి వాళ్ళు చాలా లక్షల్లో ఉన్నారండి యూట్యూబర్స్. సో, దానికోసం మీరెప్పుడు యూట్యూబ్స్ నాకు 10 వ్యూస్ వస్తున్నాయి, 15 వస్తున్నాయి అని చెప్పేసి ఎప్పుడూ డిస్కరేజ్ అవ్వద్దండి. ఇంకా అలా పెడుతూ ఉండండి. సో, మీ వీడియో ఎప్పుడు ఏదైనా వైరల్ అవ్వొచ్చనమాట. సో, కొంచెం సేపు ఓపిక పెట్టుకొని ఉండాలనమాట. అది సెకండ్ పాయింట్ అనమాట. నెక్స్ట్ ఇంకోటేంటంటే లాంగ్ వీడియోస్ మీరు చేసేటప్పుడు మినిమమ్ 5 మినిట్స్ నుంచి 8 మినిట్స్ వరకు ఉంచండి. ఎందుకంటే మీరు 1 మినిట్ ఏదో లాంగ్ వీడియో చేశారనుకోండి. జనరల్‌గా ఇప్పుడు ఎవరు అంత ఈ బిజీ లైఫ్‌లో ఎవరు 1 మినిట్ పూర్తిగా చూడరండి. ఓకేనా? సో, ఏదో మహా అయితే 10 సెకండ్స్, 20 సెకండ్స్. దానివల్ల మీకు జనరల్‌గా యూట్యూబ్ మానిటైజేషన్ ప్రకారం 4,000 అవర్స్ అవ్వాలి మనకి ఎర్న్ అవ్వాలంటే మనీ. సో, అంత 1 మినిట్ పెడితే మీకు 20 సెకండ్స్‌కి ఎక్కడ అవుతుంది చెప్పండి? సో, దానివల్ల ఏంటంటే మినిమమ్ 5 మినిట్స్ నుంచి 8 మినిట్స్ పెట్టారనుకోండి. అప్పుడు యావరేజ్‌గా స్కిప్ కొట్టినా గాని ఒకవేళ లేకపోతే 2 పెట్టినా గాని 1 మినిట్ అయితే మినిమమ్ చూస్తారు. సో, దానివల్ల అట్‌లీస్ట్ మనకి వాచ్ అవర్స్ అయితే పెరగడానికి స్కోప్ ఉంటుందన్నమాట. సో, ఇది థర్డ్ పాయింట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్, నెక్స్ట్ హెడ్డింగ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సో అండ్ సో అని ఒక వీడియో మీద చేద్దాం అనుకుంటున్నారనుకోండి. దాని హెడ్డింగ్ కూడా దానికి రిలేటెడే పెట్టాలన్నమాట. ఏదైతే హెడ్డింగ్ ఉంటుందో. సో, మీరు ఒకటి పెట్టేసి వీడియోలో హెడ్డింగ్ ఒకటి పెట్టారనుకోండి, అది కరెక్ట్ కాదన్నమాట. ఎగ్జాక్ట్‌గా అదే ఇవ్వాలన్నమాట. డిస్క్రిప్షన్‌లో కూడా అన్నమాట సేమ్ ఇవ్వాలి. ప్లస్ డిస్క్రిప్షన్‌లో చాలా మంది నేను చూస్తున్నాను అన్నమాట. హ్యాష్ ట్యాగ్స్ అయితే నంబర్ ఆఫ్ పెడుతున్నారండి. ఒక 100 పెడుతున్నారు. లేకపోతే వేరే వీడియోతో కాపీ చేసి పేస్ట్ చేస్తున్నారు. అదైతే కరెక్ట్ కాదండి. సో, ఎగ్జాక్ట్‌గా ఒక 3 లేకపోతే 5 మాత్రం ఇవ్వండి హ్యాష్ ట్యాగ్స్ అన్నమాట. సో, అలా అయితే వైరల్ అవుతాయన్నమాట. అదొక పాయింట్ అన్నమాట. నెక్స్ట్ ఇంకోటొచ్చేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాంగ్ వీడియో పెట్టారు ఈరోజు. నెక్స్ట్ మీ స్టేటస్ గాని, వాట్సాప్ స్టేటస్ గాని, లేకపోతే మీ కమ్యూనిటీ ఉంటుంది కదండీ! ఏదైనా గ్రూప్స్‌లో ఉంటుంది కదా! సో, వాళ్ళకి షేర్ చేయడం. దానివల్ల కూడా వచ్చేసి వీడియో వైరల్ అవుతదనమాట. సో, అదొక పాయింట్ అనమాట. సో, షేర్ చేయొచ్చనమాట. దానివల్ల కూడా మీకు వ్యూస్ వచ్చేసి పెరగడానికి స్కోప్ ఉంటుందనమాట. ఇంకోటేంటంటే యూట్యూబ్ ట్యాగ్స్ ఉంటాయి గదండీ! సో, డిస్క్రిప్షన్ కాకుండా అవి కూడా మనకి ర్యాపిడ్ ట్యాగ్స్ అని వెబ్‌సైట్ ఉంటుంది గదా! అందులోకెళ్ళి మీరేదైతే హెడ్డింగ్ పెట్టారో దానికి రిలేటెడ్ ట్యాగ్స్ మాత్రం డిస్‌ప్లే చేయండి. సో, ఇవన్నీ ప్రాపర్‌గా మీరిచ్చిన తర్వాత అప్పుడు పబ్లిష్ చేస్తే మాత్రం పక్కా వైరల్ అవుతదనమాట. సో, ఇంకోటేంటంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీరు ల్యాప్‌టాప్‌లో చేయడానికి గాని ప్రయత్నించండి. ఎందుకంటే మొబైల్‌లో కొన్ని ఆప్షన్స్ మనకు కనిపియవు. ప్లస్ అట్లా అంటే అన్ని విజిబిలిటీ ఆప్షన్స్ రావన్నమాట. ల్యాప్‌టాప్‌లో గాని మీరు ఇచ్చినట్లయితే ప్రాపర్‌గా హెడ్డింగ్ నేమ్ గాని, డిస్క్రిప్షన్ గాని, లేకపోతే ట్యాగ్స్ గాని, లేకపోతే లొకేషన్ చాలా ఆప్షన్స్ అయితే మీకు ల్యాప్‌టాప్‌లో కనిపిస్తాయండి. దాన్ని బట్టి మీకు ఈజీగా మంచి ఆప్షన్స్ అయితే ఎంచుకోవచ్చనమాట. నెక్స్ట్ ఇంకోటొచ్చేసి వీడియో మీరు చేసేటప్పుడు సో, క్లారిటీగా తీయండి వీడియో వచ్చేసి.
నచ్చినట్టు ఎలా పడితే అలా తీశారనుకోండి జనాలు ఇరిటేట్ గా ఉంటదన్నమాట. సో క్లారిటీ మంచి మొబైల్ అంటే మరీ మంచి మొబైల్ అని చెప్పడం లేదు గానీ, సో ఏదున్నా గాని మొబైల్ కొంచెం క్లారిటీగా సో ఏది చూపిద్దాం అనుకుంటే దాన్ని ప్రాపర్ గా చూపించడం ప్రయత్నించండి. ప్లస్ ఇంకోటేంటంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా అన్నమాట. సో బ్యాక్‌గ్రౌండ్ కొంచెం ఏది డిస్టర్బెన్స్ లేకుండా ఎందుకంటే కొంతమంది ఇస్తూ ఉంటారండి. సో ఎక్కడ పడితే అక్కడ ఆ నాయిస్ బస్ సౌండ్ గాని, లేకపోతే పిల్లలు ఏడ్చిన సౌండ్ అవన్నీ వినిపించాయనుకోండి చూసేవారికి కొంచెం ఇరిటేట్ గా ఉంటదన్నమాట. సో అది కాకుండా మీరేంటంటే ఒక రూమ్ లోకెళ్ళి లేకపోతే మార్నింగ్ గాని డబ్బింగ్ చెప్పేనట్లయితే మీకు పీస్‌ఫుల్ గా ఉంటుంది. వీడియో కూడా వినడానికి కూడా చూసేవాళ్ళకి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. సో అదొక పాయింట్ అన్నమాట. సో ఈ 5 పాయింట్స్ మీరు ఫాలో అవ్వండి. తప్పకుండా వైరల్ అవుతదన్నమాట. నేను ఒక ఛానెల్‌లో ఒక వీడియో చేశానన్నమాట. ఆల్‌మోస్ట్ అది 1,64,000 రీచ్ అయిందండి. దాంతో నాకు 6,000 అవర్స్ అయిపోయాయి. సో ఇప్పుడు మానిటైజేషన్ కూడా అప్లై చేశానన్నమాట. సో వెయిటింగ్ ఫర్ ది రిజల్ట్ అన్నమాట. హోప్‌ఫుల్లీ బెస్ట్ రిజల్ట్ వస్తదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. దాని తర్వాత రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతదన్నమాట. సో నేను కూడా చాలా వీడియోస్ చేశాను. నా ఛానెల్ మీరు చూడొచ్చు. ఆల్‌మోస్ట్ 100 వీడియోలు ఉంటాయి. ఏది ఆల్‌మోస్ట్ 1,000, 2,000 అలా అయింది. ఒక 2 వీడియోలు మాత్రం ఒక 13,000 వచ్చేసి ఒక 30,000 ఒకటొచ్చింది. సో ఇది ఏదైతే పెట్టానో అది ఇప్పుడు వీడియో హైదరాబాద్‌లో యూనిస్పేస్ కొత్తగా లాంచ్ చేశారు కదా! సో ఆ వీడియో అయితే ఆల్‌మోస్ట్ 1,64,000కి రీచ్ అయిందన్నమాట. దానివల్ల ఒక 500 సబ్‌స్క్రైబర్స్ కూడా అయ్యారు. ఆల్‌మోస్ట్ నాకైతే ఇప్పుడు టోటల్ 7,000 ఉన్నారన్నమాట. సో చాలా హ్యాపీ అండి. ఇదంతా క్రెడిట్ ఎవరికైతే ఇవ్వాలంటే నా సబ్‌స్క్రైబర్స్‌కి అన్నమాట. చాలా మంది చూసారు. చాలా మంది ఫార్వర్డ్ చేశారు గ్రూపుల్లో గాని. ఎందుకంటే కొత్తగా కంటెంట్ ఉంటే ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారని ఇది ఒకటి ఆదర్శంగా తీసుకున్నాను అన్నమాట. ఎందుకంటే మీరు కూడా ఏదైనా లాంగ్ వీడియో చేసినప్పుడు ఒక యూనిక్ గా అన్నమాట. రెగ్యులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొత్త మాల్ ఓపెన్ అయింది అనుకోండి. సో ప్రయత్నించండి ఫస్ట్ వెళ్ళడానికి వెళ్ళి ఆ ఓపెన్ చేసినప్పుడు వెళ్ళి ఆ వీడియో తీసి ఫుటేజ్ పెట్టడానికి ప్రయత్నించండి. ఎందుకంటే జనాలు ఎప్పుడు కొత్తదనం కోరుకుంటారండి ఎవరైనా గానీ. సో ఏదో అందరూ పెట్టారని మనం పెట్టామనుకోండి జనాలు చూడరనమాట. సో ఏదో ఒకటి యూనిక్ గా ఉండాలి మనకంటూ. సో అలా అయితే నా వీడియో వైరల్ అయిందండి. సో మీరైతే నేను చెప్పే 6 పాయింట్స్ ఫాలో అవ్వండి. తప్పకుండా మీ వీడియోస్ వైరల్ అవుతాయండి. ఇంకో విషయం ఏంటంటే పేషెన్స్ అండి. నా వ్యూస్ రావడం లేదు డైలీ చెక్ చేసుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు. వీడియోస్ వాటంతట అవే వస్తాయండి. మనం ఏమి ట్రై చేయవసరం లేదు. నేను చెప్పే హెడ్డింగ్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ నెక్స్ట్ ఫార్వర్డ్ చేయడము లేకపోతే క్లారిటీ అవన్నీ మీరు చెప్పే పాయింట్స్ అన్ని పెట్టారనుకోండి పక్కా వైరల్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీడియో మీరు పెట్టేటప్పుడు ఒక మంచి ప్రాపర్ టైమింగ్ పెట్టండి. ఏదో మిడ్‌నైట్ పెట్టారనుకోండి ఎవరు చూడరనమాట. ఎందుకంటే జనాలందరూ స్లీపింగ్ టైమ్ కదా! సో ఈవినింగ్ గాని లేకపోతే 10-12 ఆ మధ్యలో చూసారనుకోండి పెట్టారనుకోండి అప్‌లోడ్ చేయడానికి. సో అట్‌లీస్ట్ వైరల్ అవుతదనమాట. ఇంకోటేంటంటే వీకెండ్ కూడా ప్రయత్నించండి. సో వీక్ డేస్‌తో పోల్చుకుంటే. సో చాలా మంది చూడడానికైతే అవైలబుల్ ఉంటుందనమాట. సో ఈ పాయింట్స్ అయితే ఫాలో అవ్వండి. తప్పకుండా వీడియో వైరల్ అవుతది. సో విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ అండి. ఎవరైతే కొత్తగా రీసెంట్‌గా సబ్‌స్క్రైబ్ చేసుకుంటారో నా ఛానెల్ వాళ్ళకి ప్లస్ ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి కూడా అన్నమాట. ఇంకోటేంటంటే సో నేను చెప్పాను కదా! 4,000 అవర్స్ అనేది రెవెన్యూ రావడానికండి. సో మనకి మానిటైజేషన్ అవ్వాలంటే 3,000 సరిపోతుందండి. ఒక 500 సబ్‌స్క్రైబర్స్ ప్లస్ ఒక 3,000 వాచ్ అవర్స్ అన్నమాట. ఫస్ట్ టార్గెట్ అది పెట్టుకోండి. తర్వాత రెవెన్యూ గురించి ఆలోచించండి. ఓకేనా? ఎందుకంటే మనకు 500 సబ్‌స్క్రైబర్స్ అంటే ఒక మీరు షార్ట్స్ ఒక 50 షార్ట్స్ పెడితే మీకు 500 పక్కా వస్తారండి. మెయిన్ మన టార్గెట్ ఏంటంటే ఫస్ట్ ఒక 1000 వాచ్ అవర్స్‌కి టార్గెట్ పెట్టుకోండి. అది రీచ్ అయిన తర్వాత 2000 తర్వాత 3000 అలా పెట్టుకుంటే మాత్రం పక్కా మీ టార్గెట్ అయితే రీచ్ అవుతారండి. సో 4000 అనేది లేటర్ అన్నమాట. ఫస్ట్ 3000 టార్గెట్ పెట్టుకోండి. ఓకేనా? సో విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ అండి ఫర్ న్యూ యూట్యూబర్స్‌కి అన్నమాట. థాంక్ యూ సో మచ్ ఫర్ సబ్‌స్క్రైబింగ్ మై ఛానెల్.